జస్ట్ ఇమాజిన్, ఒక సొంత అన్న తనతో పాటు పుట్టిన ట్విన్ సిస్టర్ని ఏ ఆస్తి తగాదాలు లేకుండా ఏకంగా 40 సార్లు కత్తితో దారుణంగా పొడిచి చంపేశాడు. కారణం ఏంటో తెలుసా? ఒక చిన్న ఇన్స్టాగ్రామ్ బ్రేకప్ బాధలో ఉన్న తనను ఓదార్చడానికి వెళ్ళడమే. వినడానికి వణుకు పడుతున్న ఈ నిజం ఉత్తరప్రదేశ్లోని ఒక వెల్ ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీలో జరిగింది. అసలు ఆ రోజు రాత్రి ఆ ఇంట్లో ఏం జరిగింది, పూర్తి డీటెయిల్స్ తెలుసుకుందాం. ఈ ట్రాజిక్ ఇన్సిడెంట్ ఉత్తరప్రదేశ్ రాష్ట్రం మొరాదాబాద్లో జరిగింది. సో ఈ కేసులో విక్టిమ్ పేరు హిమాషిక మల్హోత్రా అన్నమాట. ఆమె వయసు 25 సంవత్సరాలు. హిమాషిక తన ట్విన్ బ్రదర్ హార్దిక్ మల్హోత్రాతో కలిసి గురుగ్రామ్లో ఉండేది. అండ్ హార్దిక్ బై ప్రొఫెషన్ ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్. సో ఇక హిమాషిక ఒక ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తూనే హైయర్ ఎడ్యుకేషన్ కోసం MBA చదువుతుంది. వీరు వాస్తవానికి బాదౌన్ ప్రాంతానికి చెందినవారు. ఫెస్టివల్ని ఫ్యామిలీతో కలిసి సెలబ్రేట్ చేసుకోవడానికి మొరాదాబాద్లోని తమ సొంత ఇంటికి వచ్చారు. అసలు ఈ దారుణానికి దారితీసిన మెయిన్ రీజన్ ఒక ఇన్స్టాగ్రామ్ లవ్ స్టోరీ అనమాట. సుమారు 7 నెలల క్రితం ఇన్స్టాగ్రామ్లో హార్దిక్కి ఒక అమ్మాయితో పరిచయం ఏర్పడి అది లవ్గా మారి ఆ తర్వాత సడన్గా బ్రేకప్ అయింది. ఈ బ్రేకప్ వల్ల హార్దిక్ ఎక్స్ట్రీమ్ మెంటల్ స్ట్రెస్లోకి వెళ్ళిపోయాడు. హాస్పిటల్లో ఉన్న వాళ్ళ మదర్ నీలిమ పోలీసులకు ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారం బ్రేకప్ తర్వాత హార్దిక్ బిహేవియర్ పూర్తిగా మారిపోయింది. తన లవ్ ఫెయిల్ అవ్వడానికి ఇంట్లో ఉన్న తన మదర్ సిస్టరే కారణమని అతను బలంగా ఫిక్స్ అయిపోయాడు. చిన్న విషయాలకే విపరీతంగా అరుస్తూ షార్ట్ టెంపర్గా తయారయ్యాడు. ఇంట్లో అంత ఫెస్టివల్ అట్మాస్ఫియర్ ఉన్న టైంలో మళ్ళీ ఈ బ్రేకప్ టాపిక్ మీద ఆర్గ్యుమెంట్ స్టార్ట్ అయింది. తన ట్విన్ బ్రదర్ బాధపడటం చూడలేని హిమాషిక అతనికి నచ్చజెప్పి కన్సోల్ చేయడానికి ట్రై చేసింది. కానీ అప్పటికే ఫుల్ యాంగర్ మరియు ఎమోషనల్ స్ట్రెస్లో ఉన్న హార్దిక్కి ఆ మాటలు నచ్చలేదు. సో విపరీతమైన కోపంతో క్షణికావేశంలో డైరెక్ట్గా కిచెన్లోకి వెళ్ళి అక్కడ ఉన్న ఒక పెద్ద నైఫ్ తీసుకున్నాడు. తన చెల్లి అని కూడా చూడకుండా అటాక్ చేయడం స్టార్ట్ చేశాడు. హార్దిక్ ఏమాత్రం కనికరం లేకుండా ఆ కత్తితో తన సొంత ట్విన్ సిస్టర్ హిమాషికను 40 సార్లు రూత్లెస్గా పొడిచేశాడు. కళ్ళ ముందే కూతుర్ని చంపుతుంటే ఆపడానికి వెళ్ళిన మదర్ నీలిమ మీద కూడా అటాక్ చేసి బ్యాడ్లీ ఇంజూర్ చేశాడు. ఆ స్క్రీన్స్ విన్న నేబర్స్ వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. కానీ అప్పటికే హార్దిక్ ఆ బ్లడ్ స్టెయిన్డ్ నైఫ్ని అక్కడే వదిలేసి ఎస్కేప్ అయ్యాడు. వెంటనే రంగంలోకి దిగిన మొరాదాబాద్ పోలీసులు కేవలం 24 గంటల్లోనే నిందితుడు హార్దిక్ను అరెస్ట్ చేశారు. ఈ కేసులో సైకాలజీ పరంగా ఉన్న ఒక హిడెన్ ట్విస్ట్ ఏంటంటే ఇది ప్రీ ప్లాన్డ్ మర్డర్ కాదు. దీన్ని క్రిమినాలజీలో ఎక్స్ప్రెసివ్ ఓవర్ కిల్ అంటారు. అంటే తన కోపాన్ని ఆ ఇన్స్టాగ్రామ్ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ మీద చూపించలేక ఫ్రస్ట్రేషన్లో తనని ఓదార్చడానికి వచ్చిన అమాయకురాలైన సిస్టర్ని బలిపశువును చేశాడు. సో సైకాలజీలో దీన్ని డిస్ప్లేస్డ్ అగ్రెషన్ అంటారు. కేవలం 7 నెలల డిజిటల్ రొమాన్స్ బ్రేకప్ ఒక ఎడ్యుకేటెడ్ ఇంజనీర్ బ్రెయిన్ని ఆలోచించలేని స్థితికి తీసుకెళ్ళింది అన్నమాట. మొరాదాబాద్ ఎస్పీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ కుమార్ రణవిజయ్ సింగ్ చెప్పిన డీటెయిల్స్ ప్రకారం నిందితుడు హార్దిక్ పై మన దేశపు కొత్త క్రిమినల్ లా భారతీయ న్యాయ సంహిత కింద మర్డర్ మరియు అటెంప్ట్ టు మర్డర్ కేసులు నమోదు చేశారు. అలాగే కిచెన్ నైఫ్ని ఇంత డెడ్లీ వెపన్గా వాడినందుకు ఆర్మ్స్ యాక్ట్ కింద కూడా FIR ఫైల్ చేశారు. ప్రజెంట్ నిందితుడిని కోర్టు ద్వారా జైలుకి పంపారు. ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ కంటిన్యూ అవుతుంది. ఈ దారుణమైన ఇన్సిడెంట్ మనందరికీ ఒక పెద్ద లెసన్. ప్రజెంట్ జనరేషన్లో సోషల్ మీడియా, రిలేషన్షిప్స్, బ్రేకప్స్ నేటి యూత్ మెంటల్ హెల్త్ని ఎంత దారుణంగా డ్యామేజ్ చేస్తున్నాయో ఈ ఘటన ఒక ఎగ్జాంపుల్. ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా ఎక్స్ట్రీమ్ డిప్రెషన్ లేదా యాంగర్లో ఉంటే ఇంట్లోనే ఇన్ఫార్మ్లీ ఓదార్చడం కంటే వెంటనే ఒక ప్రొఫెషనల్ సైకాట్రిస్ట్కి హెల్ప్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. మీరేమనుకుంటున్నారు? ఇలాంటి సోషల్ మీడియా లవ్ స్టోరీస్ యూత్ మైండ్ సెట్ని స్పాయిల్ చేస్తున్నాయా? మీ ఒపీనియన్ని కింద కామెంట్లో షేర్ చేయండి. అదేవిధంగా ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ అండ్ స్టే ట్యూన్డ్ ఫర్ మోర్ అప్డేట్స్.